మీకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. తొందరలో గోదావరి నీళ్లు తాగబోతున్నారు మీరు. ఏం తమ్ముళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా మీరు? అక్కడి నుంచి సోమశిలకు తీసుకెళ్తా, బొల్లాపల్లికి మళ్ళా నీళ్లు ఇస్తా. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న 5 నదులు అనుసంధానం చేసి మహాసంగమానికి శ్రీకారం చుడతానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. నేను ఈ పని చేస్తా ఉంటే ఈ కోడికత్తి పార్టీ కేసీఆర్తో కలిశారు. తమ్ముళ్ళు, ఆ కేసీఆర్ కోర్టులో కేసేశాడు. పోలవరం పని కాకూడదని, భద్రాచలం మునిగిపోతుందని. నేను అడుగుతున్న, భద్రాచలం మునిగిపోతే ఆ భద్రాచలం మాదే, మాకే ఇవ్వండి, భద్రాచలాన్ని మేమే కాపాడుకుంటాం, అది మీది కాదని మీకు హక్కులే అని చెప్తున్నాను. ఇది ఆయన వేసిన కేసు సుప్రీంకోర్టులో. నేను అడుగుతున్న కోడికత్తి పార్టీని దీనికి సమాధానం చెప్పమని. నీ కోటేస్తే నువ్వు కేసీఆర్ దాసోహం అయితే ఊడిగం చేసి మా పోలవరం ప్రాజెక్టు రాదు. దీనికి సమాధానం చెప్పమని మీరందరూ కూడా ఆ పార్టీ నాయకులు నిలదీయాలి. నిలదీస్తారా లేదా? గట్టిగా చెప్పండి. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే చాలా దారుణంగా కృష్ణానది పైన నాగార్జున సాగర్ ఉంది, శ్రీశైలం ఉంది. అవి 2 ఆయనకే ఇచ్చేయాలంట. నీళ్ళన్నీ ఆయనే వాడుకుంటాడంట. ఇంకో పక్క రాయలసీమలో ఉండే ప్రాజెక్టులు ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు క్లోజ్ చేయాలంట. ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశంలో ఉంటే దాన్ని కూడా క్లోజ్ చేయమంటాడు. ఇది చేయమని కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో రిట్ ఫైల్ చేస్తాడు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, ఇదిగానే చేస్తే పులివెందలకు నీళ్లు రావు, రాయలసీమ ఎడారిగా మారిపోతుంది.